అల్లు అర్జున్ కేసులో లాయర్ గంటకు ఎంత తీసుకున్నారో తెలుసా? తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈ క్రమంలో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను హైదరాబాద్ నివాసంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక వైద్య పరీక్షలు అనంతరం అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ హైకోర్టు తలుపులు తట్టారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు.